సార్ ఈ మధ్య కాలంలో వైద్యులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్ళు గుండె డాక్టర్ అయ్యుంటాడు. ఆయనకే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు నిరంతరం తిరుగుతూ ఉంటారు. వాళ్ళొక దగ్గర ఉండరు. కానీ రాజకీయ నాయకులు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. మామూలు ప్రజలు అట్లాగే ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? అవగాహన ఉందా? లేదా? వాస్తవ అవగాహన. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది వెనకటి నుంచి మనం వింటున్నాం. అంటే ఒక రోగం వచ్చినాక దాని నుంచి బయటపడడం కంటే, దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే, రోగం రాకుండా నివారించుకోవడమే బెటర్ అనేది. అయితే ఇది ఇది సామెతలాగానే ఉంది గానీ, ఇది ప్రజల జీవన విధానంలో ఎక్కడ గూడా ఎవ్వరు గూడా ఒక మామూలు కూలి దగ్గర నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలి దగ్గర నుంచి, ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో చీఫ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన వరకు గూడా, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక గ్రామ సర్పంచ్ దాకా గూడా, ఏ ఒక్కరు గూడా దీన్ని ఆచరణలో రవ్వంతా గూడా ఆలోచిస్తలేరు. రవ్వంతా గూడా ఆలోచిస్తలేరు. ఇప్పుడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు 20,00,00,000, 30,00,00,000 పెట్టి. అలా గృహప్రవేశం చేసే లోపలనే చనిపోతాళ్ళు. ఆ స్ట్రెస్ అంతా తీసుకుంటారు. ఇక్కడ రాజస్థాన్ పోయి బండలు తెచ్చిపెడతారు. అంటే బయటి అంశాల మీద చూపిన శ్రద్ధలో ఒక 1% కూడా వాళ్ళ ఆరోగ్యం మీద చూపడం లేదు అసలు. అంటే ఫస్టు ఆరోగ్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నీ మనసు ఎట్లయితే నిన్ను తప్పుదోవ పట్టకుండా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా ఒక చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు, ఒక రాజ్యాంగ వ్యతిరేక పని కావచ్చు, ఒక మనిషి చేయలేని ఒక తప్పు కావచ్చు, నైతిక విలువలకు సంబంధించినవి కావచ్చు, అలవాట్లకు సంబంధించినవి కావచ్చు, నీ మనసు నిన్ను వార్న్ చేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు నువ్వు ఈ మందు ఇంకో పెగ్గు తాగితే నీ లివర్ పాడవుతుందేమో, నువ్వు మందే తాగొద్దు అనుకున్నావు. అట్లనే నువ్వు ఇది ఏదో డబ్బు కోసం నువ్వు తప్పని చేస్తున్నావు, రేపు ఏసీ పట్టుకుంటుందేమో, ఒక చిన్న మెరుపులాగా మనసులోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అది. ఉంటుంది. ఒక అత్యాచారానికి నువ్వు పాల్పడే ముందు కూడా నీకు ఉరిశిక్షలు పడే వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు. నువ్వు ఇటువంటి నేరం చేస్తే ఉరిశిక్ష పడుతుంది, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి. మర్డర్ చేసే ముందు కూడా నేను దొరికితే ఏమవుతుంది అనేది వాడికి తెలుసు. కానీ మనసు మాట వినట్లేదు. రెండవది శరీరం మాట కూడా వినడం లేదు. ఇప్పుడు నీకు పొట్ట ఉబ్బరము, గ్యాసు, కదలలేని పరిస్థితి, ఆయాసము, ఇవి వచ్చినప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు అనేది నీకు అర్థమవుతున్నది. మరి దానికి ఏం తినాలి? తిండి వల్లనే కదా అది వచ్చింది. ఇవన్నీ తిండి వల్లనే వస్తాయి. మరి ఏం తినాలని ఎవరినైనా అడుగుతున్నావా? ఇప్పుడు ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి సాధారణ ప్రజలకు ఉంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ వైద్యుల పరిస్థితి కూడా అట్లే ఉంది. వాళ్ళకేమో ఒక్కోసారి 36 గంటల డ్యూటీలు ఉంటాయి. ఓసారి థియేటర్లకు ఒక అరగంట కోసం సర్జరీ చేయడానికని పోతారు. కాంప్లికేషన్ వస్తే 4 గంటలు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తిండి ఉండదు, ఏముండదు. బయటకు వచ్చినాక ఏం దొరుకుతుంది? సమోసాలు, మైదా. హాస్పిటల్లో దొరికే జంక్ ఫుడే కదా. ఎక్కడ కూడా మంచి ఫుడ్ లేదు కదా. అంటే వాళ్ళు తిందామన్నా వాళ్ళకు వాస్తవంగా డాక్టర్లకు న్యూట్రిషన్ గురించి ట్రైనింగ్ ఇవ్వరు. 4th ఇయర్లో ఒక బుక్ ఉంటుంది, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని. అది పరీక్ష వరకు రాస్తారు అంతే, ప్రాక్టీస్ చేయరు దాన్ని. ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. నేను 93లో కారు నడిపేవాడిని. ఆ తర్వాత ఏంటంటే నేను స్టీరింగ్ పట్టుకోవాలి, ఇప్పుడు నడపగలుగుతాను. అది ఎప్పుడో చదువుకున్నప్పుడు విషయం మర్చిపోతాం కదా, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండదు కదా అలా. ఇంకోటి, వాళ్ళు ఎవరిని డైటీషియన్లు అడగరు. వాళ్ళు కూడా ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యల కోసమైనా నాకు బాగా స్ట్రెస్ ఉంది కదా, నాకు ఈ సమస్యల వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని వాళ్ళు కూడా ఆలోచించడం లేదు. అయితే దారుణమైన పరిస్థితి ఏంటంటే, మహారాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను, కేరళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి అవి. వాళ్ళిద్దరు మాత్రం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కామన్ మ్యాన్ది 72, 73 దాకా పోయింది. డాక్టర్లది మాత్రం 55, 57 ఉంది. అయ్యో, అదేమిటి? అదే, అందుకే పేషెంట్ల కంటే డాక్టర్లు ముందు చనిపోతున్నారు. ఇది వాస్తవం. మీరు గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినట్టయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ఇండియా అండ్ కామన్ మ్యాన్ ఇన్ ఇండియా అని మనం కొడితే అది 70 పైన వస్తుంది, ఇదేమో 57, 56 వస్తున్నది. అయితే దీని మీద వాళ్ళు ఏం చేస్తారు, సీరియస్ కన్సర్న్ చూపెట్టి 10 మందిని కాపాడే డాక్టర్లు వాళ్ళు ఎక్కువ కాలం బతకాలి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే, స్ట్రెస్ అందరికీ ఉంటుంది, మనుషుల కంటే ఇంకా కొద్ది డాక్టర్లకు ఎక్కువ ఉంటుంది ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళకంటే. బట్ పీరియాడికల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం లేదు. మాకేమైతే లేదు, మేము మంచిగా ఉన్నాం అనే భరోసా. ఆ శరీరం చెప్పే
బాధను వాళ్ళు గుర్తించడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. రెండవది ఏంటంటే న్యూట్రిషన్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం తినాలి ఏం తినకూడదు. ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ మీద అవగాహన బాగా పెరిగింది. ఎందుకంటే ఈ గట్ అనేది ఈ ఈ గట్ అనేది మన సర్వ రోగాలకు కారణమవుతున్నది. మంచి ఆరోగ్యానికి గట్టును మంచిగా చూసుకోవడమే అవసరం అనేది హ్యూమన్ మైక్రోబయామ్ ప్రాజెక్ట్ అని చెప్పి 2008 నుంచి 2016 దాకా జరిగింది. గట్ హెల్త్ అంటున్నారు కదా. గట్ హెల్త్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ వర్డ్ ఇది. చాలామంది గట్ హెల్త్ గురించి చెక్ చేస్తున్నారు. అయితే గట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అందరి గట్లో ఒక తీరు ఉండవు. 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది గట్ల. 100 ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 100 లక్షల కోట్లు. కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. తర్వాత ఒక బ్యాక్టీరియాకు 3.8 రెట్లు వైరస్లు ఉంటాయి. అంతకుముందు ఈ వైరస్లు బ్యాక్టీరియాలన్నీ బ్యాడు వీటిని చంపాలని చెప్పేవాళ్ళు. దాన్ని చంపడానికి సూత్రంగా అనుకున్న ఆయనకు పాశ్చరైజేషన్ అని చెప్పిన నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు బ్యాక్టీరియాని ఎట్లా బతికేయాలి, ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు బ్యాక్టీరియాలతోనే మనం మనుగడ. బ్యాక్టీరియాలు ఫస్ట్ మనం తినే ఫుడ్ బ్యాక్టీరియా తింటుంది. మనం తిన్న తర్వాత చూ చేస్తాం కదా, లోపల పోతుంది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది మన గట్టు. నాలుక దగ్గర నుంచి ఆనస్ వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యే గట్టు ఇక పోతున్న కొద్దీ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనం తిన్నదాన్ని అవి తింటాయి. తిన్న తర్వాత వైటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఇట్లాంటివన్నీ అది ఎక్కడ పంపాలనో అక్కడ పంపడానికి డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎంజైమ్స్ అనేటివి అన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. హార్మోన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా లివర్కి వచ్చేటివి లివర్కి వస్తాయి. ఆ జీర్ణం చేసుకోలేనిది కొలను పంపిస్తుంది. కొలంలో కూడా మళ్ళీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇట్లా మళ్ళీ అక్కడి నుంచి సిగ్నల్స్ ఉంటాయి. మన బాడీ అంతా సిగ్నలింగ్ సిస్టమే. ఇప్పుడు మనకి ఎట్లయితే వైర్లెస్ సిగ్నల్స్, టెలిఫోనిక్ సిగ్నల్స్ ఉంటాయో మన శరీరంలో మొత్తం సిగ్నల్సే. ఈ గట్టు నుంచి సిగ్నల్స్ బ్రెయిన్కి పోతూ ఉంటాయి. గట్టు నుంచి మైటోకాండ్రియాకి పోతూ ఉంటుంది, కణాలకు, సెల్స్ అన్నిటికి కూడా. ఇట్లాంటివన్నీ కూడా ఒక సంక్లిష్టమైన పద్ధతి మన బాడీలో ఉంటుంది. అయితే ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. అవును, ఎంతో మంది డైటీషియన్స్. ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్న పెద్ద తప్పేం తెలుసా? ఇప్పుడు ఇది ఒక ఏమంటారు దీన్ని, ఉపద్రవం లాగా వస్తున్నది సోషల్ మీడియా, హెల్త్ వీడియోలు. ఉపద్రవం అంటే మహమ్మారి. అది దీంతోనే మొన్న నేను ఫ్లైట్లో ఒక బుక్ కొన్నాను నేను ఎయిర్పోర్ట్లో. అదేంటంటే సోషల్ మీడియా ద్వారా ఆఫ్ నాలెడ్జ్తోని శరీరాలను ఎట్లా పాడు చేసుకుంటున్నారు, చావుకెట్ట దగ్గర అవుతున్నారు యూత్ అనేది. ఇక బుక్ వచ్చింది, దాని మీద బుక్ వచ్చింది. సోషల్ మీడియా యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ హెల్త్ వీడియోస్. అయితే ఈ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు ఛానళ్ళల్లో చాలామంది ఈ డైటీషియన్లు మొదలైనరు. ఈ డైటీషియన్లు ఏం చెప్తారంటే బ్లాంక్గా చెప్తారు, ఇది తినాలి ఇది తినకూడదు, ఈ జబ్బు వస్తే ఇది తినాలి, ఈ జబ్బు వస్తే ఇది తినకూడదు. కాదు, ప్రతి మనిషి ఇంకో మనిషిలాగా ఎట్లయితే ఉండడో ప్రతి మనిషి గట్టు డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరు మనుషుల యొక్క గట్టు మైక్రోబయామ్ సేమ్ ఉండదు, బ్యాక్టీరియాలు సేమ్ ఉండవు, బ్యాక్టీరియా ఫంక్షనింగ్ సేమ్ ఉండదు. కాబట్టి డయాబెటిక్ నీకు ఇచ్చే ట్రీట్మెంట్ను నీ వైఫ్కు డయాబెటిక్ ఉంటే ఆమెకి ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్ ఉండాలని ఏం లేదు. ఓకే, ఇద్దరికి ఒకటేసారి రావచ్చు డయాబెటిక్, ఇద్దరికి సేమ్ ఫుడ్ అప్లై కాదు, సేమ్ మెడిసిన్ అప్లై కాదు. అంటే శరీర తత్వాన్ని ఏ డాక్టర్ అయితే అర్థం చేసుకోగలుగుతాడో వివిధ వైద్య పరీక్షల ద్వారా కావచ్చు, వైద్య పరీక్షల కంటే ఎక్కువ క్వశ్చన్ ఆన్సర్స్. అసలు ఈ రోజుల్లో ఒక అరగంట సేపు ఒక పేషెంట్ను అడుగుతున్న డాక్టర్ ఉన్నాడా? ఇప్పుడు ఆ డాక్టర్కు ఒక టార్గెట్ ఉంటుంది, రోజుకు 40 మంది చూడాలి, లేకపోతే 100 మందిని చూడాలి. ఆ టైమే ముఖ్యం. కానీ అంతే, అసలు వాడి శరీరం ఏం చెప్తుందో వానికి పట్టదా నీకు పట్టదా? వాడికేమో అర్థం కాదు శరీరం చెప్పేది, నువ్వేమో అర్థమై కూడా అడగవు. ఇక మన శరీరానికి అర్థం కానప్పుడు నువ్వు ఏ మందులు ఇచ్చేంది, ఏ ఫుడ్ ఇచ్చేంది? ఆ ఫుడ్ కూడా పడదు కదా.